మొన్న శనివారం రోజు బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్‌లో ఒక డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ తవ్వకాలు జరుగుతున్నప్పుడు 100 కేజీలకి పైగా బంగారం దొరికింది. కడ్డీలు, చిన్న చిన్న కాయిన్స్, రకరకాల ఆకారాలతో కూడినటువంటి బంగారం దొరికింది. అది కూడా ఒక అబ్బాయి ఏదో కూలి కోసం వచ్చాడు. ఈరోజు పూట కోసం, గడవడం కోసం ఉంటారు కదా! ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తికి అది కనబడగానే మొదట చిన్న కాయిన్స్ కనబడితే కొంచెం జోబులో వేసుకున్నాడు. తర్వాత పెద్ద పెద్ద కడ్డీలు, ఇంకా ఎక్కువ నిధి కనబడేసరికి అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాక తన తోటి కార్మికులకి చెప్తే వాళ్ళందరూ కలిసి కొంతమంది అధికారులకి చెప్పారు, కొంతమంది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో పోలీసులు వచ్చారు, అధికారులు దాన్ని అధీనంలోకి తీసుకున్నారు. వెంటనే ఎంక్వైరీ చేస్తే అది ఇప్పటివి కాదంట, 250 సంవత్సరాల క్రితం నాటి బంగారం అని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. దాని విలువ ప్రస్తుతానికైతే 100 కోట్లకు పైగానే ఉంటుంది అంటున్నారు. ఇవి పురాతనమైనటువంటిది కాబట్టి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ అబ్బాయి ఎవరైతే ఈ బంగారం ఫస్ట్ చూసి చెప్పాడో తనకి ఏదైనా రివార్డ్ ఇస్తారేమో ఆశతో ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద బంగారం దాయడం నా వల్ల కాదు. మేము ఒకవేళ దాచినా మేము పోలీసులకి దొరికిపోతాం, ఆ తర్వాత జైలు శిక్ష పడుతుంది. కాబట్టి మేము అధికారులకి చెప్పాల్సి వచ్చింది. అధికారులకి చెప్పాము, పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాం. మా నిజాయితీని మెచ్చి ఏదో ఒక రివార్డ్ అయితే ఇవ్వండి అన్న విధంగా అబ్బాయి అక్కడ మాట్లాడేసరికి అందరూ కొంచెం ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు బ్రెజిల్ ప్రభుత్వం.